ఈరోజు కంటక వాక్యం. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయనీయడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పాను. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది మోసకరమైన ఆలోచనలు కలిగి మనం చేసే ప్రతి పాపానికి కారణంగా మారింది. మన పాపాల వల్ల మనం దేవుని ఎదుట దోషులముగా నిలబడాలి. కానీ దోషులమైన మనలను నిర్దోషులనుగా చేయుటకు, పాపంలో ఉన్న మన హృదయాన్ని పరిశుద్ధపరచుటకు యేసయ్య కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఇదెంతో విలువైన రక్తం. ఈ రక్తం వలన ఆదాము ద్వారా వచ్చిన పాపము కూడా మన నుండి కడగబడుతుంది. మనం పరిశుద్ధులముగా చేయబడుటకు ఈ రక్తం యొక్క శక్తి మనకు చాలును. కానీ ఇంకా మనం శుద్ధ హృదయం లేని వారమై ఈ లోకంలో ఇంకా పాపపు కాడి మోస్తున్నామంటే దానికి 2 కారణాలున్నాయి. మొదటిది, మనం ఇంకా పాపాన్ని ప్రేమించి దానిని విడిచిపెట్టే మనసు మనకు లేకపోవడం. రెండవది, పరిశుద్ధతను గురించిన అనుభవ జ్ఞానం మనలో లేకపోవడం. ప్రియులారా, పరిశుద్ధతను ప్రేమించిన వాడే పాపాన్ని అసహించుకుంటాడు. ఉదాహరణకు, మన శరీరంలో ఎక్కడైనా ఒక గాయమైందనుకో, ఆ గాయాన్ని బట్టి మనం ఎంతో బాధపడతాం. ఆ గాయం మానడానికి ఎన్నో మందులను ఉపయోగిస్తాం. ఎందుకంటే ఆ గాయాన్ని మనం అసహించుకుంటాం. దాన్ని ఎంత మాత్రం మనం ప్రేమించాం. అది ప్రతిదినం తగ్గుతుందా లేదా అని చూస్తూ, అది పూర్తిగా నయమయ్యేంత వరకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాం. అది పూర్తిగా మానిన తర్వాత దానిని బట్టి మనం సంతోషిస్తాం. ప్రియులారా, మన హృదయంలో ఉన్న ప్రతి పాపం కూడా ఒక గాయం లాంటిదేనని మనం గుర్తుంచుకోవాలి. మనలో ఉన్న ఆ పాపాలను ఎల్లప్పుడూ మనం అసహించుకునే వారమై ఉండాలి. ఆ పాపాలు కడగబడేంత వరకు ప్రతిదినం మన ప్రార్థనలో వాటిని బట్టి మొరపెట్టు వారమై ఉండాలి. మనలో ఉన్న పాపం దొంగతనమే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, అబద్ధములే కావచ్చు. దేవుని వాక్యానికి విరోధముగా ఉన్న ఏ పాపమైనా అది యేసయ్య రక్తంలో కడగబడి మనం పరిశుద్ధముగా మారాలి. మనలో ఉన్న ప్రతి పాపం కడగవేయబడినప్పుడే మనం ఈ లోకం నుండి వేరు చేయబడిన వారమవుతాం. అప్పుడు అనేకులకు దేవుని ప్రేమను చూపించే స్థితికి మనం రాగలం. ఇందును గురించి భక్తుడు ఈ విధముగా అంటున్నాడు: సహోదరులారా, లోకం మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మమూలముగా తెలుసుకొనుచున్నాము అని. ప్రియులారా, గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఈ లోకంలో గొప్పగా జీవించాలి. మన సాక్ష్య జీవితం వలన అనేకులు దేవుని వైపుకు తిరగాలి. ఏ పాపం మనలో ఉన్నను మనం దేవుని పనిని జరిగించలేము. అందుకే ప్రతిదినం మనలో ఉన్న ప్రతి పాపం గురించి, దాని నుండి సంపూర్ణ విడుదలను గురించి ప్రార్థించు వారమై ఉందాం. ఈ వాక్యము క్రీస్తు ఎదుట నిందారహితులముగా ధైర్యముగా నిలబడే పాపము లేని హృదయం మనలో ఉండాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఏ పాపము లేని పరిశుద్ధులముగా చేయబడదాం. అటువంటి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.